నీ చూపు తిన్నంగా ఉండాలి. చెప్పండి, ఏమి తిన్నంగా ఉండాలి? ఒకటి, నీ బ్రతుకు తిన్నంగా ఉండాలి. నీలో ఏ శకునము, దోషము, వంకరతనం ఉండకూడదో. ఒకటి, నీ బ్రతుకు తిన్నంగా ఉండాలి. రెండవది, నీ చూపు తిన్నంగా ఉండాలి. కాలి నడకలు వెళ్ళని చోటికి కూడా కంటి చూపులు వెళ్ళిపోతాయి. దోషభరితమైన చూపుల ద్వారా, మోహపు చూపుల ద్వారా, విషపు చూపుల ద్వారా నాశనం చేసుకుంటారు తమ జీవితాన్ని చాలామంది. నీ చూపులు తిన్ననివై ఉండాలి. మీకు తెలియటానికి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది తమ చూపుల్ని అపవిత్రపరుచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళే సింహం వేసేసే బ్యాచ్. ఇప్పుడు సింహాన్ని ఆంగ్ల భాషలో ఏమంటారు? లయన్ అంటారు. ఒక అక్షరం ఏదో తేడా ఉంటుంది లయన్కి, లయన్కి, అవునా? కానీ పలికే శబ్దం ఒకేలా ఉంటుంది, అవునా? బయటకు వచ్చే శబ్దం ఒకేలా ఉంటుంది. స్పెల్లింగ్ తేడాగా ఉన్న శబ్దం ఒకేలా ఉంటుంది. పల్లెటూళ్ళల్లో ఒక కోడు భాష ఏమిటంటే, ఒరే వీడు సింహం వేసేస్తున్నాడు రోయ్ అంటారు. అంటే లైన్ వేసేస్తున్నాడు రా అని అర్థమైందండి. అంటే వీడు ఆ అమ్మాయికి లైన్ వేసేస్తున్నాడు వీడు అని చెప్పడానికి వీడు సింహం వేసేస్తున్నాడు రోయ్ అంటారు. ఈ సింహం వేసే బ్యాచ్ కొంతమంది ఉంటారండి. వాళ్ళ అక్కగారు, వాళ్ళ చెల్లిగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ వదిన గారు, ఆయన యొక్క భార్య గారు, వాళ్ళ కుటుంబంలో ఉన్న స్త్రీలందరూ బాగుండాలండి. కానీ వీడు మాత్రం అందరికి సింహం వేసేస్తూ ఉంటాడండి. అలాగా ఎంత తప్పండి వాడు చేసేది. ఆడి చూపులు ఎంత వంకరవండి, అవునా కదా? ఇట్లా వంకరి చూపులు చూచేవాళ్ళు ఉంటారు, దొంగ చూపులు చూచేవాళ్ళు ఉంటారు, విషపు చూపులు చూచేవాళ్ళు ఉంటారు చాలామంది. నీ చూపు పరిశుద్ధమైనదిగా మారిపోవాలి. అదే తినని చూపు. నీ చూపులు నీతి కలిగిన చూపులుగా మారిపోవాలి. ఉదాహరణకి యోబు గారు ఏమన్నారు? నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూతను అంటాడు. అంటే నిబంధన కలిగిన కన్నులుగా మన కన్నులు మారిపోవాలి. నీతి కలిగిన పరిశుద్ధమైన చూపులుగా మన చూపులు మారిపోవాలి. అవే తిన్నని చూపులు. నీ చూపు తిన్నంగా ఉండాలంటే నువ్వు ప్రభువు వైపే చూడాలి.